జర్నలిస్టుల స్వేచ్ఛపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. జర్నలిస్టులపై వార్తా కథనాలు ప్రసారాల కారణంగా క్రిమినల్ కేసులు నమోదు చేసి వేధించడం సరికాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలు, అవినీతి, అక్రమాలు, అధికారుల వ్యవహారాలను వెలుగులోకి తీసుకురావడం మీడియా బాధ్యతలోనే భాగమని పేర్కొంది. వార్తలు రాస్తే కేసుల ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టులు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజా ప్రతినిధుల పనితీరుపై విమర్శలు చేయడం వారి వృత్తిలో భాగమని కోర్టు పేర్కొంది. కేవలం విమర్శనాత్మక కథనాలు ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మాత్రమే నేరంగా పరిగణించలేము అని స్పష్టం చేసింది. మీడియాను భయపెట్టొద్దు. అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన అంశాలను ఆధారాలతో ప్రజల దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టులను క్రిమినల్ కేసుల పేరుతో భయపెట్టే ప్రయత్నాలను చట్టపరమైన ప్రమాణాలతో పరిశీలించాలి అని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున ప్రశ్నించే గొంతు బలంగా ఉండాలి అని, నిజాలను వెలుగులోకి తీసుకువచ్చే మీడియా స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని కోర్టు కోరుతూ మరోసారి వ్యాఖ్యలు గుర్తు చేశాయి. చట్టాల దుర్వినియోగంపై హెచ్చరిక. విమర్శనాత్మక వార్తలను అడ్డుకునేందుకు పోలీస్ వ్యవస్థను లేదా క్రిమినల్ చట్టాలను దుర్వినియోగం చేయకూడదు అని కోర్టు స్పష్టం చేసింది.